సో ఫ్రెండ్స్ ఏం జరిగిందంటే అసలు మా మమ్మీ ఇలా దుప్పటి అయితే ఆరేసింది గోడ మీద. కాకపోతే అది కొంచెం అవతలకి స్లిప్ అయితే పడ్డది. ఒకసారి అయితే నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అవతలని అయితే దుప్పటి అయితే పడ్డది కదా. సో తీయనికనైతే నేను చీర వేసుకొని అయితే ఎక్కినాను. తర్వాత కట్టే చూసుకున్నా ఎంత పెద్ద ఉందో కట్టే. ఈ కట్టే పట్టుకొని అయితే చూస్తాం మమ్మీ చూపిద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. సో దుప్పటి అయితే పడ్డది. కట్టెనైతే పెట్టాలి. ఇట్లా నాకు ఛాన్సాలు అయితే జరిగింది. సో ఎప్పుడైతే ఇట్లా తీసుకుంటాం. సో కొంచెం మిస్టేక్ జరిగిన అవతలకి అయితే పడుతుంది. అవును. సో చాలా జాగ్రత్తగా అయితే తీయాలి. జరుగుమామే కొంచెం లేసలేదు చాలా బరువుంది. అది అల్లికి ఉంటుంది. ఏం బరువు ఉంటుంది? నాకు అందుతలేదు ఆగకుండా. అందుకే స్టూల్ వేసుకో అని చెప్పిన. హైట్ స్టూల్ వేసుకో. సో కొంచెం కట్టె అయితే తిప్పి పెడదాము. లవ్ సైడ్ ఉన్నది ఇక్కడైతే పెడదాము. కొనాకెట్టకే మధ్యలో పెట్టు. ఏంది మమ్మీ? దుప్పటి కొనాకు పెట్ట మధ్యలో పెట్టు. తీ నాకు ఎంత ఉంది చూడండి. గింత సన్నగా గింత ఎక్కింది. దాంతో అయితే నేను ఇట్లా. సో దీన్ని మా మమ్మీ అయితే మళ్ళీ కుట్టుకుంటుంది. సో ఈరోజు అయితే కొంచెం బెడ్ మీద వేద్దామని అయితే ఉక్కింది. గాలి ఎక్కువ వచ్చడంతో అవతలనైతే వేసేసింది మా మమ్మీ. సో వేసిందంటే వేయలేదు, అవతల పడ్డది స్లిప్ అయ్యి. సో కట్టాడ పెట్టు నాకు పుచ్చుకుంటుంది కట్టే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈడనైతే అసలు మష్రూమ్స్ అయితే పెరిగినాయి. ఒకసారి అయితే చూడండి. అసలు అవి ఎందుకు పెరిగినాయో ఏమో అసలు అర్థం కాలే. అంటే ఎవరైతే వేయలేరు. కాకపోతే మా తమ్ముడు వాళ్ళు ఇవి ఆడుకోవడానికన్నా అయితే పెరిగినాయి. అంటే ఊరికే మా తమ్ముడు కొంచెం సతాయించి ఏడ్చినప్పుడు అయితే ఈ మష్రూమ్స్ రా అని చూపించి ఆడిపోయానికనైతే చాలా అంటే చాలా అవసరం పడ్డాయి మాకైతే ఈ మష్రూమ్స్. సో ఈ మష్రూమ్స్ అయితే వాళ్ళు ఆడుకోవడానికైతే పెరిగినట్టయితే అనిపిస్తుంది. కాకపోతే ఇంకా అవి కొంచెం మనం సరిగా పెంచలే కాబట్టి తినలేము కాబట్టి తినము. సో మనకు కావాలంటే మనం బయట తెచ్చుకొని కూడా తినొచ్చు. కాకపోతే మాకు ఎవరికి మష్రూమ్స్ పెద్దగా ఇష్టం ఉండదు తినాలని చెప్పి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ మా మమ్మీకి కొంచెం స్టమక్ పెయిన్ వచ్చి అయితే పండుకొని అయితే ఉంది. సో అందుకని చెప్పి ఇంకా మా మమ్మీ ఈరోజు కొంచెం వీడియోలోకి అయితే పెద్దగా రాదనమాట. సో తగ్గిపోయినాకనైతే వస్తుంది. అంటే మరి అంత పెద్ద ఏం లేదు, కొంచెం లైట్గానే ఉంది. అండ్ మాకు కర్రీ కూడా చేసి పెట్టింది. సో అంటే బయట నుంచి తెచ్చుకోవాలన్నా మా డాడీ అయితే లేడు. సో పని మీద కొంచెం వేరే ఊరికి అయితే కూడా వెళ్ళిండు. అందుకని చెప్పి పాపం మమ్మీకి కొంచెం కడుపు నొప్పి వచ్చినా కొంచెం తట్టుకొని అయితే మాకు కర్రీ అయితే చేసి పెట్టింది. సో మేమైతే ఇప్పుడు తినేసి అయితే బయటకు వచ్చినాం. మా చించెల్లి మా తమ్ముడు అయితే టీవీ చూసుకుంటూనే ఉన్నారు. వాళ్ళకి ఇంకా అప్పటి నుంచి అయితే చూడలేరు అనమాట. సో అప్పటి నుంచి కొంచెం మమ్మీ అయితే పండుకొని చూస్తుంది, రెస్ట్ తీసుకొని. ఇంకా మా మమ్మీ అయితే వండుకుంది కదా, అయినా సరే మా డాడీ కొంచెం చిత్రాన్నం అయితే అడిగితే చిత్రాన్నం అయితే వేసింది. సో నాకైతే చిత్రాన్నం సో సరిగానైతే రాదు అనమాట. సో నాకు వచ్చినట్టు ఎట్లనో ఒకలా అనేది చేసుకుంటాను. కానీ ఎవరికైనా చేయాలంటే నాకు మంచిగా చేస్తే నాకు నచ్చదు అనమాట. అందుకని చెప్పి నేను మా మమ్మీ మంచిగా చేయకపోతే నాకు నచ్చదు అనమాట. అందుకని చెప్పి మా మమ్మీతోనైతే చేయించినాను. అండ్ కొంచెం నైట్ అయితే అయ్యింది కదా. సో డిన్నర్ కూడా చేయాలి కాబట్టి కొంచెం అన్నం అయితే కూడా పెట్టినాను. సో పెద్దగా ఎవరైతే తినరనమాట. మా మమ్మీ మా డాడీ అయితే తినరు, ఎందుకంటే మా డాడీ ఇప్పుడైనా అయితే తిన్నాడు. అండ్ కాబట్టి అయితే నేను మా చించెల్లి ఇంకా తినేది కాబట్టి తినేసి కొంచెమే అన్నం అయితే పెట్టినాను. సో మా తమ్ముడు కూడా ఇప్పుడే తినైతే పండుకున్నాడు మా మమ్మీతోని. సో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మనమైతే మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకుంటే మనం తొందరగా మళ్ళీ ఇంకొక సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.